అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఏకంగా 26 మందిపై దాడి చేసి గాయపరిచాయి. పట్టణంలో రోడ్లపై వెళ్తున్న పెద్దలతో పాటు వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలపై దాడులు చేశాయి. బాధితుల్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జనరల్ మెడిసిన్ సిఏ స్పెషలిస్ట్. ఇది నేను రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా దాదాపు 26 కేసుల దాకా కుక్క కాట్లు నమోదయ్యాయి. ఇవి ప్రధానంగా వచ్చేసరికి రెడ్డివారిపల్లి, గాంధీనగర్, వికాస్ నగర్, పగడాలపల్లి ఈ ఏరియాస్లో ఎక్కువగా నమోదయ్యాయి. దాదాపు 26 కేసులు. వచ్చిన వాళ్ళందరికీ మనము ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చాము. అందరికీ టీటీ ఇంజెక్షన్స్ అండ్ కుక్క కాట్లకి సూదులు అవి వేశాము. ప్రజలు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం చేసుకుంటున్నాము. నా పేరు డాక్టర్ హరికృష్ణ, జనరల్ మెడిసిన్ సిఏ స్పెషలిస్ట్. ఇది నేను రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా దాదాపు 26 కేసుల దాకా కుక్క కాట్లు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఏకంగా 26 మందిపై దాడి చేసి గాయపరిచాయి. పట్టణంలో రోడ్లపై వెళుతున్న పెద్దలతో పాటు వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలపైన దాడులు చేశాయి. బాధితుల్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఏకంగా 26 మందిపై దాడి చేసి గాయపరిచాయి. పట్టణంలో రోడ్లపై వెళ్తున్న పెద్దలతో పాటు వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలపైన దాడులు చేశాయి. బాధితుల్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పిల్లల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అలానే అధికారులు ఈ ఘటనపై ఏమైనా స్పందించారా? ప్రస్తుతం కుక్కల దాడిలో కూడా దాదాపు 26 మంది చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్నటువంటి వైద్య సిబ్బంది శాఖ అధికారులు కూడా ప్రస్తుతం ఆ కుక్కకాడుకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ప్రస్తుతం ఆ కుక్కల దాడి జరగకుండానే ముందస్తుగానే ఇటు అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని చెప్పి రైల్వే కోడూరు ప్రజలు కూడా పాపోతున్నారు. ప్రస్తుతం 1 కాదు 2 కాదు, గత 15 రోజుల నుంచి కూడా ఈ కుక్కల దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం వాటిని అరికట్టడంలో కూడా ఇటు రైల్వే కోడూరు అధికారులు కూడా విఫలమవుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటారు. ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో ప్రస్తుతం తీవ్రత కూడా ఎక్కువ లేదని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం స్వల్ప గాయాలు కావడంతో ప్రస్తుతం అటువైపు అధికారులు తీసుకోవాల్సిన ఏదైతే ఇంజక్షన్ ఉందో వాటికి సరఫరా చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం ఓవరాల్ గా దాదాపు ఒక రైల్వే కోడూరు పట్టణంలోనే 26 మంది ఈ కుక్కకాటుకు గాయాలు కావడంతో ప్రస్తుతం అధికారులు కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రజలు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. చిన్నపిల్లలు కూడా ప్రస్తుతం వీధులలో సాయంత్రం పూట కానీ లేదంటే ఉదయం పూట కూడా ప్రస్తుతం ఆడుకునే క్రమంలో ఆ చిన్నపిల్లల పట్ల కూడా కుక్కలు తీవ్రతరంగా గాయాలు పాల్పడకుండా ప్రస్తుతం చర్యలు తీసుకోవాలని చెప్పి రైల్వే కోడూరు పట్టణ ప్రజలు వాపోతున్నారు. రైట్, థాంక్యూ శ్రీనివాస్.